దీర్ఘాయుష్మాన్ భవాన్, ఆరోగ్యవాన్ భవాన్. అథర్వవేదము 8వ కాండంలో 2వ సూక్తంలో 2వ మంత్రం. ఈ మంత్రంలోని ఒక భావము, సందేశం ఏంటంటే మృత్యుబంధనము త్రెంపుము. మృత్యుబంధనము తెంపుకోవటం ఎలాగా అనేది ఈ మంత్రం ఇవ్వబడింది. ఓం జీవతాం జ్యోతిరభ్యేహ్యర్వాణ్ణు త్వాహరామి శతశారదాయ అవముంచన్మృత్యుపాశానశస్త్రిం దాఘ్రీయ ఆయు ప్రతరం తే దదామి. ఇదే మాత్రం ఈ మంత్రంలోనే ప్రతిపదార్థం. ఓ మనుష్యుడా, నీవు జీవతాం అంటే జీవించుచున్న ప్రజల యొక్క జ్యోతి, జ్యోతివి. ఆర్వాంగ అంటే సాక్షాత్కారమును పొందుము అంటే జీవించున్నటువంటి జీవుల యొక్క జ్యోతి సాక్షాత్కారము పొందుము. నిన్ను ఈశ్వరుడగు నేను శతశరదాయ, పరమాత్మ వేదమంత్రులు చెప్తున్నారు, 100 సంవత్సరముల ఆయువును అనుభవించడం కోసం నిన్ను ఈ మర్త్యలోకం, ఈ భూలోకంలోకి అహరామి తెచ్చేదను. మృత్యుపాశాత్ అంటే మృత్యుబంధనముల నుండి, అశస్థితం నిందనీయమగు అపకీర్తిని, అపశస్త కార్యములను, ఆవయః దీర్ఘ ఆయు అంటే ఆయువు సంగదను అంటే మృత్యుబంధనములను తొలగించి దీర్ఘాయుష్ని ఇస్తున్నానంటే మరణం లేకుండా చేయటం అని కాదు, రోగరహిత జీవితానికి కావలసినటువంటి సందేశాలన్నింటినీ వేదమంత్రాల ద్వారా ఇచ్చి నీవు సంపూర్ణ ఆరోగ్యంతో మరణించడానికి కావలసినటువంటి ఉపాయాలు చెప్తున్నానని చెప్తున్నారు. ఇందులోని భావార్థము, జీవించు ప్రాణుల జ్యోతిని సమీపించుము. ఆరోగ్యంగా జీవించే వాళ్ళ దగ్గర చేరి అక్కడ నీవు వారి యొక్క సూచనలు తీసుకో. శతవర్షముల దీర్ఘాయువును అనుభవించము. 100 సంవత్సరములు ఆరోగ్యవంతమైనటువంటి ఆయుష్ను పొందుము. మృత్యుబంధనములు త్రెంచి అపకీర్తిని, విఘ్న బాధలను దూరము చేయుచు నీకు ఆరోగ్యం నొసంగెదను. అలాంటి ఆరోగ్యమైనటువంటి దేహం కోసం ఆరోగ్య రహస్యాలు తెలుసుకొని ఆరోగ్యమైనటువంటి ఆరోగ్య సూత్రాలను ఆచరిస్తూ శుద్ధ సాత్విక శాకాహారం తీసుకుంటూ దీర్ఘాయువును అనుభవించుమని పరమాత్మ చెప్తున్నారు. అలాగూ ఆచరించిన వారికి నేను దీర్ఘాయుష్ ఇస్తున్నానని చెప్పి ఇందులోనే చెప్తున్నాను. దూరం చేసి నీకు దీర్ఘాయుష్ను వసంగెదను. అయితే ఈ సందర్భంగా ఆరోగ్యం విషయం, రోగం అంటే ఎవరికి ఇష్టం ఉండదు, కానీ మన ఆచార విచార ఆహార వ్యవహారాల కారణంగా రోగాలు పాలవుతున్నాం. తీసుకునే ఆహారంలో ఆహారం గుణం కన్నా రుచికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఆ రుచికి బానిసలమైపోయి రోగాలు అనుభవిస్తూ మందులు సేవిస్తూ దుఃఖాలు అనుభవిస్తున్నాం. ఇందుకోసం ఈ ఆహారం కారణంగా స్థూలకాయంతో అనేక మంది ఈ రోజున చూస్తున్నాం. చిన్న వయసు నుంచి కూడా ఎక్కువగా ఈ భారతదేశంలో ఉన్నవాళ్ళు ఎక్కువ స్థూలకాయంగా ఉన్నారు. ఇందుకోసం ఒక మేరట్లో ఉన్నటువంటి 22 ఏళ్ల బాలిక, చెప్పాలంటే బీటెక్ చదువుతూ, ఆ సోదరి 9 మార్చి 2025 సంవత్సరంలో ఒక దీక్ష తీసుకుంది. నేను భారతదేశమంతా బైక్ మీద తిరుగుతూ
స్థూలకాయం ఉన్న వాళ్ళందరికీ నేను సందేశం అందించి ఆహార మార్పులు చేస్తూ వాళ్ళని స్థూలకాయం నుంచి విముక్తి చేస్తాను, అలాంటి జాతిని సృష్టిస్తాను అంటూ ఆమె మీరట్లో బయలుదేరి ఆ రోజున ఈ రోజుకి సంవత్సరం అయింది. 2026 ఇది మార్చి ఆంధ్ర రాష్ట్రం అమరావతి చేరుకున్నారామె. ఆమె యొక్క లక్ష్యం చూడండి, చిన్న వయసులోనే, ఇప్పటికి 25 ఏళ్ళ వయసు అనేది, తల్లిదండ్రుల యొక్క అనుమతి తీసుకొని నేను సంవత్సరంన్నర దగ్గర 2 ఏళ్ల వరకు ఇంటికి రావడం అవుతూ ఈ భారతదేశంలో అనారోగ్యంతో బాధపడుతున్న అనేక మంది ఉన్నారు, వాళ్ళందరికీ ఆరోగ్య సూచనలు అందజేస్తాను. దేశం మొత్తం మీద ఉన్న కాలేజీలు, స్కూళ్ళు, తర్వాత అనేక సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా 1000కి పైగా ఈ సంస్థలన్నిటినీ కలిసి నేను వాళ్ళందరికీ నా యొక్క ఆరోగ్య సందేశాన్ని అందిస్తాను. అలాగే భారతదేశంలో 1 కోటి వృక్షాలను, నేను కంటే ఎక్కువగా వృక్షాలని, వాటిని మొక్కలు నాటే కార్యక్రమం పెడతాను. అలాగే 1 కోటి మంది పైగా భారతీయ యువశక్తిని తయారు చేస్తాను. అనారోగ్యం లేకుండా రోగరహిత భారత్ని, ఆరోగ్యవంతమైన యొక్క జాతిని నిర్మించడం కోసం లక్ష్యంగా చేసుకొని ఆమె వ్యక్తి కాదు ఒక శక్తిగా దేశమంతా తిరుగుతూ ఇప్పటికీ 16 రాష్ట్రాలు తిరిగారు. ఇంకా మొత్తం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలని ఒక 25 ఏళ్ల బాలిక ఎంత సాహసంతో తిరుగుతుందో చూడండి. ఆమెను చూసి అనే స్ఫూర్తిని పొంది మనం ఆరోగ్యం యొక్క రహస్యాన్ని తెలుసుకొని ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకుంటూ ఆ శక్తి, నారీ శక్తి మాతకు వందనాలతో ఆవిడకి అభినందిస్తూ ఆ ఆరోగ్య జీవన మార్గంలో నడవాలని ఆశిస్తూ మీకు నవసందేశాన్ని అందిస్తూ శుభాశీస్సులు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఓం